అనగనగా ఒక ఊరిలో ఓ చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలెమెటలను మోసేది. కుక్క చాకలోడింటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?" అనడిగింది. "మన యజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?" అని కుక్క ఏదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి" అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్లంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు. ఎవరి పని వాళ్లే చేయాలని అప్పుడు గాడిదకు అర్థమయింది.